కాకినాడ జిల్లా చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన పార్టీ జయకేతనం సభావేదిక అందరినీ ఆకట్టుకుంటోంది. జనసేన పార్టీ 11 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కళ్ల ముందు కనిపించేలా వేదిక తీర్చిదిద్దారు. చెగువేరా భావజాలం నుంచి సనాతన ధర్మవాదిగా పవన్ ప్రస్థానాన్ని వేదికపై బ్యాక్ డ్రాప్గా రూపొందించారు. వేదిక బ్యాక్గ్రౌండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనసేన పార్టీ రేపు 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జన సైనికులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక థీమ్ను ఏర్పాటు చేశారు. సో స్టేజ్ మీద ఏర్పాటు చేసినటువంటి థీమ్ను మనం ఒకసారి కానీ చూసినట్లయితే సనాతనవాది, ఇప్పుడు ప్రస్తుతం సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేగువీరా నుంచి సనాతనవాదిగా ఏ విధంగా మారారు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చూపించే విధంగా ఇక్కడ స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్టేజ్ మీద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో అది మొత్తం బ్యాక్ డ్రాప్ చూస్తే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ 11 ఏళ్ల పాటు ఆయన సాగించినటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరమైనటువంటి పోరాటాన్ని ఇక్కడ చూపించే విధంగా మొత్తం స్టేజ్కి సంబంధించినటువంటి మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు చేగువీరా అని చెప్పేసి, అంటే చేగువీరాగా ఆయన ఏ విధంగా ప్రశ్నించారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినటువంటి తొలినాళ్లలో ఏ విధంగా ఆయన ప్రశ్నిస్తూ ప్రజలకు చేరువయ్యారు అనేటటువంటి అంశాలను చూపిస్తూ, అంటే చేగువీరా నుంచి సనాతనవాదిగా ఏ విధంగా ఆయన మారారు అనేటటువంటి ఒక బ్యాక్ డ్రాప్లో ప్రస్తుతానికి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ గతంలో చూస్తే పార్టీకి సంబంధించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో అప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్లో చూపించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. సో స్టేజ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా వినూత్నంగా కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చేగువీరా నుంచి సనాతనవాదిగా మారినటువంటి పవన్ కళ్యాణ్ని కేవలము 3 ఫ్రేమ్స్లో ఇక్కడ స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో స్టేజ్ బ్యాక్ డ్రాప్లో వాస్తవంగా ఈ 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని కేవలం ఈ ఫోటోల రూపంలోనే అందరికీ అర్థమయ్యే విధంగా చూపించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే రేపు జరగబోతూ ఉన్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 2 లక్షల మందికి పైచిలకు ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వస్తారని చెప్పేసి అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఈ బ్యాక్ డ్రాప్ని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, అంతేకాకుండా ఏ కార్యక్రమానికి కూడా లేనటువంటి విధంగా ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ అయితే డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ డ్రాప్కి సంబంధించి ముఖ్యంగా ఆయన చేగువీరా నుంచి సనాతనవాదిగా మొదట ఆయన పార్టీ పెట్టేటటువంటి క్రమంలో ఒక చేగువీరా లాగా అందరికీ కూడా కనిపించారు. సో ఆ చేగువీరా లాగా కనిపించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఆయన చాలా ఆవేశపూరితంగా, ఉద్వేగభరితంగా ఆయన ప్రసంగించినటువంటి ఫొటోస్ కావచ్చు, అంతేకాకుండా అప్పట్లో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని స్టిల్స్ని ఇక్కడ స్పష్టంగా చూపించారు. సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ బ్యాక్ డ్రాప్లో ఆయన చేగువీరా లాగా కనిపించినటువంటి ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాని కింద మనం ఒకసారి కానీ చూస్తే ఆయన ప్రస్తుతం ఒక సనాతన ధర్మాన్ని భుజాలకెత్తుకున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఆయన ఏ విధంగా కాషాయాన్ని ఏ విధంగా ఆయన ధరించారు అనేటటువంటి దాన్ని కూడా స్పష్టంగా చెప్పే విధంగా ఇక్కడ ఆ ఫోటోను కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఆయన ఒక సనాతన ధర్మవాది అని చెప్పే విధంగా ఆ ఫోటోను చాలా పెద్దగా ఇక్కడ బ్యాక్ డ్రాప్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి సభా వేదికని చాలా అంటే ఒక రకమైన అర్థం వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా దీంట్లో కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని చూపించే విధంగా, అంతేకాకుండా వచ్చినటువంటి వారంతా కూడా ఆలోచింపజేసే విధంగా ఈ స్టేజ్కి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది. ఈ బ్యాక్ డ్రాప్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కమిటీ అనేక రకాలైనటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు అనుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికి ఇప్పుడు ఇది చూస్తున్నాం. ఇదే రేపు జరగబోయేటటువంటి జనసేన ఆవిర్భావ
దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి స్టేజ్, ఈ స్టేజ్కి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ ఇది. జనసేన 11 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి తొలిసారి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి మనం చూడొచ్చు. సో బ్యాక్ డ్రాప్లో ఏ విధంగా ఒక అర్థవంతమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఈ 11 ఏళ్ల చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల పాటు ఏ విధంగా పార్టీ కోసం కష్టపడ్డారు. అంటే ఆయన ముఖ్యంగా చేగువీరలాగా తొలుత అందరికీ కూడా కనిపించారు, ప్రశ్నించారు, అంతేకాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడారు, ఆ రోజు గొంతెత్తి నినదించారు. మరి ఆ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టారు. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మ పరిరక్షణ చాలా అవసరం అని చెప్పేసి ఈరోజు సనాతన ధర్మవాదిగా ఆయన కాషాయాన్ని ధరించి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పే విధంగా ఈ బ్యాక్ డ్రాప్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పిఠాపురం నుంచి రామకృష్ణతో రాజు, ప్రైమ్ టైమ్ న్యూస్.